హాయ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న అంటే ఫ్రైడే నవంబర్ 22 మా వాడిని తీసుకొని విజయవాడ వెళ్ళాము. ఎందుకు అనుకుంటున్నారా? ఫస్ట్ రీజన్ అయితే మిస్ అమ్మ గాయత్రి నగర్లో ఓపెన్ చేస్తున్న మిస్ అమ్మ షోరూమ్ని కొంచెం కూడా మిస్ కాకూడదని. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో అయితే ఈ మిస్ అమ్మ షోరూమ్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని నేను మీకు షూర్గా వీడియో ద్వారా రిలీజ్ చేస్తాను. అలాగే దిలీప్ గారితో మా వాడి ముచ్చట్లు అండ్ షాపింగ్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చి కానీ ప్లీజ్ వెయిట్ ఫ్యూ అవర్స్. సో మా కోసం షాపింగ్కి వచ్చాడు అని మా వాడి కోసం మేమంతా రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శనకు వెళ్ళామండి. సో రీజన్ అయితే ప్రకృతిని ప్రేమించేవాళ్ళు అంటే మొక్కలను పూలు పళ్ళు ఇష్టపడేవారు ఎవరైనా తప్పక చూడండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే 4 days మాత్రమే, 22, 23, 24, 25. సో ఫస్ట్ డే ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాలెన్స్ 3 days అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ అయితే రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ ఈస్ కండక్టింగ్ ప్రోగ్రామ్స్ November 22nd, 23rd, 24th, 25th at Siddhartha Hotel Management College Ground near Lalita Jewellers Pinnamaneni Polyclinic Road, Vijayawada. The competition is open for students of grade 1st class to 9th class. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దదండి, ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉందండి. ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి వచ్చి 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. సో సీరియస్గా మావాడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి రెడీ అయిపోయాడు. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతాయని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాంపిటీషన్స్ అంటేనే చాలా యాక్టివ్గా ఉంటాడు. మీతో చెప్పడం మర్చిపోయాను, స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంగ్లీష్ స్పెల్లింగ్ బీ ఫస్ట్ రౌండ్లో అయితే సెలెక్ట్ అయ్యాడు. సో సెకండ్ రౌండ్కి అయితే 24th సండేకి అయితే ప్రిపేర్ అవుతున్నారండి. సో ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ అయితే మీ అందరి విషెస్ ఉండాలి, ఫైనల్ 3rd రౌండ్కి సెలెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నా. సో చూసారుగా మా వాడిని క్యూట్గా ఎలా ఆడుకుంటున్నాడు. చదువుతో పాటు పిల్లలకి కొంత స్పెషల్ నాలెడ్జ్ ఇవ్వవలసిన బాధ్యత పేరెంట్స్ తీసుకోక తప్పదు. కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ స్టైల్లోనే వాళ్ళకి జ్ఞానాన్ని పంచండి. అది ప్రకృతి విషయమైనా, తినే తిండి గురించి అయినా, బయట వారితో మాట్లాడే విధానమైనా. ఏమంటారు? కామెంట్ చేయండి. ఈ పాయింట్ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి ప్లీజ్. ఈ చిట్టి చిట్టి బొమ్మలు ఎంత బాగున్నాయో. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ చెప్పారు కానీ యాక్చువల్గా నాకైతే అర్థం కాలేదండి. సో నేనైతే సెకండ్ టైం రిపీట్ చేసి అడగలేదు, ఎందుకంటే ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి. లేట్ టైంలో మేము జాయిన్ అయ్యాము ఆ ఎగ్జిబిషన్లో అయితే. సో అందుకని నేనైతే మళ్ళీ సెకండ్ టైం అయితే అడగలేదు. కానీ ఎంత ఎంత ముద్దొస్తున్నాయో ఆ క్యూట్ చిన్ని చిన్ని బొమ్మలండి, ఎంత బాగున్నాయో. చాలా మంచి మెటీరియల్ యూస్ చేశారని అయితే నాకు అర్థమవుతుంది. కానీ అక్కడ చూస్తున్న ప్రతి బొమ్మని వాటిని అయితే ఇమ్మీడియట్గా తీసుకోవాలని అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. నా అదృష్టం ఏంటంటే మా వాడు ఫస్ట్ టైం ఏమి కొనమని అడగలేదు, పేచి పెట్టలేదు. నేను కూడా సైలెంట్గా ఉన్నాను. చెప్పాలంటే నాకే ఆ బొమ్మలని కొనాలని అనిపించింది, కానీ కాస్ట్ చూసి కామ్ అయిపోయా. మీరు చూడడానికైతే డెఫినెట్గా వెళ్ళండి, మర్చిపోకండి. November 25th లాస్ట్ డేట్. ఇక్కడ క్లాసికల్ డ్రెస్లో కనిపిస్తున్న బంగారు తల్లి జస్ట్ అప్పుడే అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని కనిపించగానే ఫోటో రిక్వెస్ట్ చేశా అండి. విచిత్రం ఏమిటంటే మా వాడు సిగ్గుపడడం చూశాను. ఈ పాప అయితే ఇంటర్నేషనల్ వైజ్గా ప్రోగ్రామ్స్ ఇస్తుంది అని చెప్పారు. థ్యాంక్స్ బంగారు తల్లి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్యూచర్. ఫోటో సెక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా అయితే ఈ బొమ్మల దగ్గరికి మా పాప బాబు తిరిగి మళ్ళీ వచ్చేసారండి. నేనైతే చెప్పాను కదండి, చాలా సైలెంట్గా ఉన్నాను. ఎక్కడ మా వాడు ఏ బొమ్మ అడుగుతాడనని. కానీ పాపం నిజంగానే మాడ అస్సలు ఏమీ అడగలేదండి. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలకి డబ్బుల విలువ తెలియచేయండి. ఎలా అంటే అండి, మీ పిల్లల మైండ్ సెట్ని బట్టి వాళ్ళకి అది నేర్పించండి. మావాడికి నేనైతే కాయిన్స్ కలెక్షన్ నేర్పించాను. వాడికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఆ విధంగా అయితే నేను వాడికి ఒక నాలెడ్జ్ ఇవ్వాలని అనుకున్నాను. సో కాయిన్స్ కలెక్షన్ నేర్పించాను. అలాగే బొమ్మ అడిగినప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడి మైండ్ని స్లోగా డైవర్ట్ చేస్తూ చిన్న బొమ్మ అంటే రీజనబుల్ ప్రైస్లో ఉన్న చిన్న బొమ్మను తీసుకుని వాడికి ఇస్తానండి. అలాగే ఫస్ట్ వాడు అడిగిన బొమ్మ ఆ కాస్ట్ ఎంత కనుక్కుని ఆ అమౌంట్ అయితే ఇమ్మీడియట్గా వాడికి ఇచ్చేసి
ముంతలో దాచుకోమని చెప్పేస్తాను. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే, బొమ్మకు బొమ్మ వచ్చింది, డబ్బులకు డబ్బులు వచ్చినాయి, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని చెప్పి ఆ ఫస్ట్ పాయింట్ వాడు ఏదైతే బొమ్మ అడిగాడో ఆ బొమ్మ నేను ఇవ్వలేదు అన్న పాయింట్ని అయితే వాడికి అసలు గుర్తుకు రాదు. నేను అది మర్చిపోయేలాగానే వాడితో బిహేవ్ చేస్తాను. సో వాడు అలాగే హ్యాపీగా సేవింగ్ అనేది స్టార్ట్ చేశాడండి. సో ఈ పాయింట్ మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. మా వాడి కాయిన్స్ కలెక్షన్ అండ్ ముంతని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షూర్గా డెఫినెట్గా చూపిస్తాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఈ సొసైటీ వాళ్ళు అంటే ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా నోట్ చేసుకోండి. నవంబర్ 22 అంటే బుధవారం అయితే నేను ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మిస్ అయ్యానండి. ఒకటైతే తెలిసింది, అక్కడ రంగోలీ కార్యక్రమం జరిగింది. అలాగే ఇప్పుడు ఈవినింగ్ టైంలో చూశారు కదా, ఆ పాప క్లాసికల్ డ్రెస్ చూస్తే నాకు అర్థమైంది. క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారంటే నెక్స్ట్ 23rd ప్రోగ్రామ్స్ అయితే నేను మీకు చెప్తాను. 23వ తారీఖు అంటే నవంబర్ 23rd అంటే సాటర్డే వచ్చి మీకు బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని చెప్పి ఒక ఈవెంట్ని అయితే చేస్తున్నారండి. అలాగే డ్రాయింగ్ని కూడా చేస్తున్నారు. ఆ టైమింగ్స్ చెప్తాను మీకు. బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ వచ్చి మీకు టైమింగ్స్ 9 to 12 AM అండి. 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉంటుంది. అలాగే 8th క్లాస్ అండ్ 9th క్లాస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 3 మెంబర్స్ అండి. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి 3 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో అదే రోజు అయితే సేమ్ అండి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా ఉంది. దాని టైమింగ్స్ వచ్చి 4 to 6 PM. క్లాసెస్ వచ్చి 1st to 3rd క్లాస్ అండ్ 4th to 7th క్లాస్ అండ్ 8th to 9th క్లాస్ అండి. సో ఇది ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి 23rd ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చి 24th సండే ప్రోగ్రామ్ వచ్చి ఎకో ఫ్రెండ్లీ ఫ్యాన్సీ డ్రెస్ అండి. మార్నింగ్ 9 AM to 11 AM. నెక్స్ట్ ఇది వచ్చి 1st to 3rd క్లాస్ పిల్లలకండి. సో ఇండివిజువల్ ప్రోగ్రామ్, ఇది కూడా ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయవచ్చు. నెక్స్ట్ అదే రోజు 24th నవంబర్ 24th సిబ్లింగ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండి. ఈవినింగ్ 4 PM to 6 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చి చిన్నపిల్లలండి. 1st to 4th క్లాస్ అండ్ 5th to 9th క్లాస్ వాళ్ళకి కూడా ఉందండి, పెద్దవాళ్ళకి కూడా ఉంది. ఇది వచ్చి 2 మెంబర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఇది సిబ్లింగ్ అంటే సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ అవ్వచ్చు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది. సో 25th అండి లాస్ట్ డే చెప్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ ఈ సొసైటీ అయితే 25th నవంబర్ 25th అంటే మండేతో లాస్ట్ డేట్ అండి. సో ఆ రోజుతో అయితే మీకు ఎగ్జిబిషన్ అయితే పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. సో ఆ రోజు జరుగుతున్న ప్రోగ్రామ్ అయితే ఈవెంట్ అయితే ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అండి. సో ఫ్లవర్ అరేంజ్మెంట్ టైమింగ్ వచ్చి 10 to 12 AM. 4th క్లాస్ టు 6th క్లాస్ అండ్ 8th క్లాస్ టు 9th క్లాస్ అండి. ఇది కూడా ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు బిఫోర్ కొంచెం హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 hour ముందు కానీ మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. స్కూల్ డ్రెస్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా స్కూల్ యూనిఫామ్లోనే మీరు వెళ్ళాలి. సో వెన్యూ ప్లేస్కి వెళితే ఆ టైంలో ఇమ్మీడియట్గా అయితే స్పాట్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈవెన్ టైంకి కొంచెం మీరు ముందుగా వెళ్ళారంటే మీ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. డీటెయిల్స్ ఇంకోసారి పైన చెప్పాను కదండి, డీటెయిల్గా మళ్ళీ వినండి. మీ పిల్లలను వాళ్ళ టాలెంట్ని అయితే బయటకు తీయండి. పిల్లల్ని డెఫినెట్గా షూర్గా ఎంకరేజ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చి స్టూడెంట్ స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళాలి కంపల్సరీ. థర్డ్ పాయింట్ ఎంట్రీస్ ఫర్ ద కాంపిటీషన్ ఈజ్ ఫ్రీ. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డీటెయిల్స్ ఏదైనా కన్ఫ్యూజన్గా ఉన్నా, మీకు ఏదైనా స్పెషల్గా వేరే అదర్ డౌట్స్ ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. సో ఫోన్ నెంబర్స్ అయితే మీరు నోట్ చేసుకోండి. 7032713445 ఫస్ట్ నెంబర్ అండి. ఇది మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 7032713445. నెక్స్ట్ నెంబర్ వచ్చి 9849536466. సో సెకండ్ నెంబర్ కూడా ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి, 9849536466. సో మీ డౌట్స్ కానీ ఏ విషయమైనా కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్స్ని అయితే ఒకసారి మీరు షూర్గా కాంటాక్ట్ చేయండి. డ్రాయింగ్ పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి అయితే డ్రాయింగ్కి సంబంధించిన టాపిక్ చెప్తానండి. 1st to 3rd క్లాస్ వరకు అవర్ ఎర్త్ అండి. అవర్ ఎర్త్ ఈ టాపిక్ మీద అయితే డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th to 7th క్లాస్ బ్యూటీ ఆఫ్ నేచర్, ఈ టాపిక్ మీద అయితే వాళ్ళు డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th and 9th క్లాస్ వాళ్ళకైతే సేవ్ ఎర్త్. సో ఈ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ మీద అయితే మీరు పర్ఫెక్ట్గా డ్రాయింగ్కి అయితే ప్రిపేర్ అయిపోండి.
సో నెక్స్ట్ వచ్చండి ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో అదైతే నేను డేట్ అయితే మిస్ అయ్యానండి. సో మీకు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్స్కి అయితే ఒకసారి మీరు కాల్ చేసి డేట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఎలక్యూషన్ టాపిక్ అయితే నేను మీతో చెప్తాను. 4th to 7th క్లాస్ వరకు అయితే టాపిక్ అయితే కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, అండ్ 8th and 9th క్లాస్ వాళ్ళకైతే సేమ్ టాపిక్ అండి, కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్. సో దీనికి సంబంధించి అయితే మీరు డీటెయిల్స్ ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలి అన్నా నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేసి, మరొకసారి చెప్తున్నాను, డీటెయిల్స్ తీసుకుని ఒక 1 hour ముందే మీరు సేమ్ ఆ వెన్యూకి వెళ్ళారంటే మీరు వాటిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరు డెఫినెట్గా అక్కడ ప్రోగ్రామ్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఫైనల్లీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. సో ప్రకృతిని ప్రేమించే పిల్లలైనా పెద్దలైనా ఏ ఏజ్ వాళ్ళైనా తప్పక చూడవలసిన ఎగ్జిబిషన్ అండి. సో డెఫినెట్గా మిస్ కాకండి. ప్రకృతిని ప్రేమిద్దాం, పోయేదేముంది, ప్రకృతి కూడా తిరిగి మనల్ని ప్రేమిస్తుంది. ఓకే అండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి నేను ఫీల్ అవుతున్నానండి. సో టేక్ కేర్, స్మైల్ ఆల్వేస్, బాయ్.